కోర్టులో దీనంగా ఉండి కేసు గెలుస్తామా? కోర్టు నిజంగా సానుభూతి మీద నిర్ణయం తీసుకుంటుందా? చిరిగిన బట్టలేసుకొని దీనంగా నిలబడి మన కష్టాలను గంటల తరబడి చెప్పుకుంటే కోర్టు వింటుందా? మరి కోర్టుకి ఏం కావాలి? జడ్జి గారు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే కోర్టు జాలిపడి మనకు అనుకూలంగా తీర్పునిస్తుందా? చిరిగిన బట్టలేసుకొని దీనంగా నిలబడి మన కష్టాలని గంటల తరబడి కోర్టుకు చెప్తే కోర్టు నిజంగా సానుభూతి మీద నిర్ణయం తీసుకుంటుందా, లేక ఇంకేమైనా కావాలా? అసలు కోర్టులు దేని మీద నిర్ణయం తీసుకుంటాయి? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళ పేర్లు రామయ్య, కృష్ణయ్య అనుకున్నాం. రామయ్య చాలా పేదవాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగుండదు. చిరిగిన బట్టలు వేసుకోవడము, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఇతన్ని చూసిన వాళ్ళు ఎవ్వరికైనా కూడా జాలి కలుగుతుంది. ఇంకో పక్క కృష్ణయ్య ఆర్థిక స్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి భూమి తగాదా కోర్టు వరకు వస్తుంది. ఇక విచారణ రోజు రామయ్య కోర్టులో తన కష్టాలన్నింటినీ జడ్జి గారికి చెప్పడం మొదలుపెట్టాడు. జడ్జి గారు, నేను చాలా పేదవాడిని, నాకు తినడానికి కూడా లేదు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇతని మాటలు విన్న ఎవ్వరికైనా కూడా అయ్యో పాపమని జాలి కలుగుతుంది. కానీ జడ్జి గారు మాత్రం ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. ఆ భూమి నీది అనే దానికి, నీ హక్కుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. దానికి రామయ్య మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే రామయ్య తన బాధను చెప్పడానికి సిద్ధమయ్యాడు, కానీ తన హక్కును నిరూపించుకునేటువంటి ఆధారాలతో ప్రిపేర్ అయి రాలేదు. ఆ తర్వాత కృష్ణయ్య తన దగ్గర ఉండేటువంటి పత్రాలని, ఆధారాలని, రికార్డ్స్ ని అన్ని తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టాడు. చివరికి తీర్పు ఎవరి పక్షాన వచ్చిందనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ కృష్ణయ్య పక్షానే వచ్చింది. ఇక్కడ సమస్య పేదవాళ్ల, ధనికుల అనేది కాదు. కోర్టు వారికి ఆధారాలు ఎవరు సమర్పించారు, తమ హక్కును నిరూపించుకునేటువంటి ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి, కోర్టుకు ఎవరు ప్రొడ్యూస్ చేశారు అన్నది మాత్రమే ప్రశ్న. ఇక్కడ మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. కోర్టు అనేది సేవ సంస్థ కాదు. కోర్టు అన్నది దాతృత్వ సంస్థ కాదు. కోర్టు పని జాలి చూపించడం కాదు కదా, న్యాయం చేయడం. న్యాయస్థానం ముందుకు వచ్చి నిలబడ్డ వ్యక్తి ఎంత బాధలో ఉన్నాడు అనేది కోర్టుకు ముఖ్యమే, కానీ అది తీర్పు ఇవ్వడానికి ఆధారం కాదు కదా. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే. ఒకవేళ సానుభూతి ఆధారంగానే తీర్పులు ఇవ్వడం మొదలు పెడితే నిజాలు తారుమారైపోతాయి, ఆధారాలు విలువ కోల్పోతాయి, చట్టం బలహీన పడిపోతుంది. చాలా మంది ఒక పొరపాటుగా ఊహిస్తారు. నిజం నా వైపే ఉంది, కోర్టుకు నా బాధ చెప్పుకున్నాను, కోర్టు నా బాధ వినింది కాబట్టి తీర్పు నా పక్షానే వస్తుంది అని ఊహించుకుంటారు. కానీ కోర్టు అడిగేది ఒక్కటే ఒక మాట కదా, నీ హక్కు నిరూపించే ఆధారం ఏంటి అన్నది. ఉదాహరణకి ఒక పిల్లవాడి ఎగ్జామ్ రాస్తే నేను బాగా కష్టపడ్డాను అని చెప్తే మార్కులు వేస్తారా? సమాధానం సరిగ్గా ఉండాలి కదా. ఒక ఉద్యోగి నేను చాలా మంచివాడిని అంటే జీతం పెంచుతారా? పని కనిపించాలి కదా. అలానే కోర్టులో కూడా మన బాధకు విలువ ఉంటుంది, కానీ మన బాధను నిరూపించే వాస్తవాలు, ఆధారాలకు ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. కొంతమంది పార్టీలు కోర్టుకు వస్తారు. వాళ్ళు చేసే పొరపాటు ఏందో తెలుసా? కోర్టులో జడ్జి గారి ముందు వచ్చి దీనంగా నిలబడతారు. అంటే వాళ్ళకు బాధ లేదని కాదు, బాధ ఉన్నా కూడా దీనంగా నిలబడితే తీర్పు తమకు పక్షాన వస్తుందేమో అన్న ఆశ. రీసెంట్ గా ఇలాంటి సిచ్యువేషనే మధ్యప్రదేశ్ హైకోర్టులో జరిగింది. వెంటనే అక్కడ జడ్జి గారు అన్నది ఏంటో తెలుసా? ఇక్కడ యాక్టింగ్ చేయవాకండి, ఇది డ్రామా కంపెనీ కాదు అన్నారు. ఈ మాటల వెనక ఉన్న ఉద్దేశము పార్టీని అవమానించడం కాదు, భావోద్వేగాలు కాదు, వాస్తవాలు, వాటి ఆధారాలు ముఖ్యము అని చెప్పే సందేశం అన్నమాట. కోర్టులు ఖచ్చితంగా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాయి, పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. కానీ కేసులోని వాస్తవాలు, వాటి ఆధారాలు, చట్టపరమైనటువంటి అంశాలు మాత్రమే కేసు తీర్పు నిర్ణయిస్తాయి. అందుకనే కోర్టుకు వెళ్ళేటప్పుడు దీనంగా కాదు, ఆధారాలతో వెళ్ళాలి. సానుభూతిని ఆశించొద్దు, మీ హక్కును నిరూపించేటువంటి ఆధారాలను సిద్ధం చేసుకోండి. జాలి కొంతసేపు మాత్రమే ప్రభావాన్ని చూపిస్తుంది, కానీ న్యాయస్థానం ముందు గెలిచేది సాక్ష్యాలతో నిరూపించబడ్డ నిజం మాత్రమే. సో అదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.